అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్లి చెక్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం మచిలీపట్నం దగ్గర ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా మచిలీపట్నం సముద్ర తీరం అన్నమాట. అటువైపు దూరంగా కనిపించే అన్ని మొత్తం మడ అడవులు. ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లోనే ఫిషింగ్ హార్బర్ అయితే కడుతున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ కి సంబంధించిన చాలా వరకు నిర్మాణాలు అయితే కంప్లీట్ అయినాయి. అలాగే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఇంతకు ముందు ఇది బందర్ పోర్ట్ అనేవాళ్ళు. ఇది బ్రిటిష్ కాలం నాటి పోర్ట్ అన్నమాట. ఈ లొకేషన్ లోనే ఫిషింగ్ హార్బర్ అయితే కడుతున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ కి సంబంధించిన చాలా వరకు నిర్మాణాలు అయితే జరిగినాయి. దీని గురించి కంప్లీట్ గా నేను ఈ వీడియోలో చూపిస్తాను. నిర్మాణాలు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, అలాగే ఈ ఫిషింగ్ హార్బర్ వల్ల ఎవరికి ప్రయోజనం, ఈ ఫిషింగ్ హార్బర్ వల్ల ఉపయోగాలు ఏంటి, మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సముద్రంలో దూరంగా కనిపించే గోడల లాంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటినే బ్రేక్ వాటర్స్ అని అయితే అంటారు. ఈ బ్రేక్ వాటర్స్ ఏంటంటే రెండుగా అయితే నిర్మించారు. ఒకటి నార్త్ బ్రేక్ వాటర్, ఇంకోటి సౌత్ బ్రేక్ వాటర్. నార్త్ బ్రేక్ వాటర్ వచ్చేసి 1150 మీటర్లతో అయితే కడుతున్నారు. ఇంకా సౌత్ బ్రేక్ వాటర్ వచ్చేసి 1240 మీటర్లతో అయితే కడుతున్నారు. ఇంతకు ముందే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఉండేది కాబట్టి ప్రెసెంట్ దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న బ్రేక్ వాటర్స్ అయితే 200 మీటర్ల తోనే ఉండేవి. ప్రెసెంట్ అయితే దీన్ని అయితే బాగా డెవలప్ చేస్తున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ ని 25 సంవత్సరాల క్రితమే 4,70,00,000తో అయితే నిర్మించారు. ప్రెసెంట్ దీన్ని అయితే దాదాపు 500 కోట్ల రూపాయలతో మొత్తం ఫిషింగ్ హార్బర్ ని ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నారు. ఈ బ్రేక్ వాటర్స్ మెయిన్ గా ఏంటంటే సముద్రం వైపు నుండి వచ్చే అలల తాకిడిని తగ్గించి పడవలు, షిప్పులు ఈ ఫిషింగ్ హార్బర్ కి రావడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అందుకే ఈ బ్రేక్ వాటర్స్ ముందుగా నిర్మిస్తారు. అలాగే బ్రేక్ వాటర్స్ కంప్లీట్ అవ్వగానే ఆ మార్గం ఏదైతే ఉందో వాటర్తో ఉన్నది, ఆ మార్గం మొత్తం డ్రెడ్జింగ్ చేస్తారు. అంటే డ్రెడ్జింగ్ అంటే మొత్తం ఇసుక పొరలు, ఇసుక ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పడవలు రావడానికి ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకని ఆ డ్రెడ్జింగ్ చేసిన తర్వాత ఏంటంటే ఈజీగా పడవలు, షిప్పులు అయితే ఈ ఫిషింగ్ హార్బర్ లోపలికి రావడానికి అవకాశం ఉండిద్ది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బ్రేక్ వాటర్స్ పనులు అయితే 80% వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇదంతా మీరు చూసేది ఇటువైపే ఆ ఫిషింగ్ హార్బర్ అయితే ఉండిద్ది. దాదాపు ఆ ఫిషింగ్ హార్బర్ దగ్గర నుండి ఈ బ్రేక్ వాటర్స్ వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మొత్తం 9 ఫిషింగ్ హార్బర్లను అయితే కడుతున్నారు. అందులో 2 వచ్చేసి మచిలీపట్నం, నిజాంపట్నం. ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాటిని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఫిషింగ్ హ్యాండ్లింగ్ కెపాసిటీతో అయితే దీన్ని ఇచ్చేస్తారు. ఇక్కడ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి ఈ ఫిష్ హ్యాండ్లింగ్ కెపాసిటీ వచ్చేసి పర్ యానంకి 23,500 ఫిష్ హ్యాండ్లింగ్ కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు. అలాగే నిజాంపట్నం వచ్చేసి 62,000 ఫిష్ హ్యాండ్లింగ్ కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా ఇంకో 7 గ్రీన్ ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్స్ అయితే నిర్మిస్తున్నారు. అవి వచ్చేసి శ్రీకాకుళం జిల్లా బుడిగడ్లపాలెం దగ్గర దీని ఫిషింగ్ హ్యాండ్ కెపాసిటీ వచ్చేసి 24,800తో, అలాగే విశాఖ జిల్లా పుడిమడక దగ్గర 28,700తో ఫిష్ హ్యాండ్లింగ్ కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు. దాని తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా ఉప్పాడ దగ్గర 1,10,600 ఫిష్ హ్యాండ్లింగ్ కెపాసిటీతో పర్ యానంకి నిర్మిస్తున్నారు. ఇదే పెద్దదన్నమాట ఫిషింగ్ హార్బరు, ఈ ఉప్పాడ దగ్గర నిర్మించేది. దాని తర్వాత ఇంకా వెస్ట్ గోదావరి జిల్లా బియ్యపు తిప్ప దగ్గర 20,088 ఫిష్ హ్యాండ్లింగ్ కెపాసిటీతో ఒకటి, ఇంకా ప్రకాశం జిల్లా ఓడరేవు దగ్గర 70,750 ఫిష్ హ్యాండ్లింగ్ కెపాసిటీతో ఒకటి, ఇంకా ప్రకాశం జిల్లా కొత్తపట్నం దగ్గర ఒకటి, ఇంకా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె దగ్గర 41,250 ఫిషింగ్ హ్యాండ్లింగ్ కెపాసిటీతో ఒకటైతే నిర్మిస్తున్నారు. ఈ హార్బర్స్ కంప్లీట్ అయితే మత్స్యకారులకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మత్స్య ఎగుమతులు కూడా బాగా పెరుగుతాయి. అలాగే ఈ ఫిషింగ్ హార్బర్ చుట్టూ ఫిష్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ రావడం వల్ల ఏంటంటే లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కూడా చాలా వరకు క్రియేట్ అవుతాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా బందర్ పోర్ట్ అంటారు. ఇది బ్రిటిష్ కాలం నాటి పోర్టు. ఈ ఏరియాలోనే దాదాపు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 30 ఎకరాల దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అయితే కడుతున్నారు. ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ మొత్తం 29 బిల్డింగ్స్ ఉంటాయి. మొత్తం మీరు చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం. ఈ 29 బిల్డింగ్స్ లో ప్రెసెంట్ 18 బిల్డింగ్స్ కి సంబంధించిన స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా మిగతా బిల్డింగ్స్ కి సంబంధించిన స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. ప్రెసెంట్ మీరు చూడొచ్చు, ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్నమాట. ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ లో ఏంటంటే ఉండే ఫెసిలిటీస్ కూడా ఏంటంటే జెట్టీలు ఉంటాయి, అలాగే బ్రేక్ వాటర్స్, ఫిష్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ వస్తాయి, కోల్డ్ స్టోరేజెస్, ఇంకా ఐస్ ప్లాంట్స్, రోడ్స్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ మొత్తం వైపు. మీరు ఇక్కడ చూడొచ్చు.
అలాగే ఈ ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అయితే దాదాపు 1600 బోట్లు రాకపోకలు సాగించడానికి అవకాశం ఉండిద్ది. అదే ఇంతకు ముందైతే 350 బోట్లు మాత్రమే రాకపోకలు సాగించేవి. ఇక్కడ మీరు ఇది మొత్తం ప్రాంతం చూడొచ్చు. అలాగే ఈ ఫిషింగ్ హార్బర్‌ని రాష్ట్ర ప్రభుత్వం, ఇంకా కేంద్ర ప్రభుత్వం 2 కలిపి 50% నిధులతో అయితే నిర్మిస్తున్నారు. అంటే 50% అంటే 50% కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 50% పెట్టుకొనైతే నిర్మిస్తున్నారు. మొత్తం 9 ఫిషింగ్ హార్బర్‌లేంటంటే 3,350 కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారు. మొత్తం ప్రెజెంట్ ఏంటంటే 2 ఫిషింగ్ హార్బర్‌లు ఈ మచిలీపట్నంను, ఇంకా నిజాంపట్నం ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారు. మిగతా 7 చోట్ల ఏవైతే ఉన్నాయో వాటినేంటంటే కంప్లీట్‌గా నిర్మిస్తున్నారు ఫిషింగ్ హార్బర్స్‌నైతే. ప్రెజెంట్ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు మొత్తం మీరు చూడొచ్చు. ఈ బిల్డింగ్స్ అక్కడక్కడ బిల్డింగ్స్ నిర్మాణాలు ఇయన్నీ చేస్తున్నారు. ఇంక ఏంటంటే మత్స్యకారులకి రెస్ట్ రూమ్స్ అని గాని, ఇంకా కోల్డ్ స్టోరేజెస్ ఇయన్నీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్‌లో అయితే ఉంటాయి ఇక్కడ. ప్రెజెంట్ ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఏంటంటే ఇంకా డ్రెడ్జింగ్‌కి సంబంధించిన పనులైతే స్టార్ట్ చేయాల్సింది. ఆ డ్రెడ్జింగ్ ఏంటంటే పడవలు, షిప్పులు అయన్నీ రావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆ డ్రెడ్జింగ్ అనేది చేయాల్సింది. వన్స్ ఏంటంటే బ్రేక్ వాటర్ పనులు కంప్లీట్ అవ్వంగానే ఆ డ్రెడ్జింగ్ పనులైతే స్టార్ట్ చేస్తారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రెజెంట్ ఈ ఫిషింగ్ హార్బర్‌కి సంబంధించిన పనులు 60% వరకైతే కంప్లీట్ అయినియి. ఇంకో 40% వరకైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా ఏంటంటే 1 ఇయర్ లోపు ఈ ఫిషింగ్ హార్బర్‌ని కంప్లీట్ చేయాలనే దీంట్లో అయితే ఉన్నారు. వన్స్ ఇది కంప్లీట్ అయితే ఇక్కడ ఉన్న మత్స్యకారులకి చాలా బాగా ఉపయోగపడిద్ది. ఇంకా లోకల్‌గా అంటే ఇది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చాలా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మీరు మొత్తం ప్రాంతం మొత్తం చూడొచ్చు. ఇంకా ఏంటంటే ఈ ఫిషింగ్ హార్బర్ రావడం కోసం ఒక రోడ్డు మార్గం కూడా వేయాల్సింది రోడ్డు. ఆ రోడ్డు కూడా నాకు తెలిసి వెడల్పు చేయాల్సింది. ఆ రోడ్డు కూడా త్వరలో వెడల్పు చేస్తారు మొత్తం. ఇక్కడ మీరు దూరంగా కనిపించేయి ఏవైతే ఉన్నాయో వాటినే జట్టీలంటారు. ఆ జట్టీలని లంగర్లు వేసి ఆ బోట్లు ఆగడానికైతే హెల్ప్‌ఫుల్ అవుతాయి ఆ జట్టీలు. ఆ జట్టీలకి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు. చాలా వరకు నిర్మాణాలైతే కంప్లీట్ అయిపోయినియి. అంటే స్లాబ్ వర్క్స్ కంప్లీట్ అవ్వడంతో ఇంకా ఇంటీరియర్‌గా పనులైతే జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ఫిషింగ్ హార్బర్స్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.